ఓం నమో భగవతే రుద్రాయ. ధన ఆకర్షణ తంత్రంతో మనం ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడి ధనము సంపాదించుకునేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పరిహారం మనం మహాలక్ష్మి అమ్మవారికి చేయాలి. ఈ పరిహారం ప్రత్యేకంగా అమావాస్య రోజు నాడు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో గనక ఈ పరిహారాన్ని గనక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం, ధన సంపాదన అనేటటువంటిది పెరగడము కూడా ఉంటుంది. అయితే మనం అమావాస్య రోజు చంద్రుడు ఉండరు కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అమావాస్య రోజు తిథి రాత్రి సమయంలో ఉండే విధంగా చూసుకోవాలి. 6 నుంచి 8 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని ఆచరించాలి. ఈ పరిహారానికి కావలసినటువంటి పూజా ద్రవ్యములు ఏమిటి అంటే, ముందుగా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా ఖచ్చితంగా మన గృహంలో ఆధ్యాత్మిక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉండి చక్కనైనటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. అలాగే మీరు ఈశాన్యం మూలలో కూర్చోవాలి. అంటే లేదా మీ దేవుడి గదిలోనైనా సరే కూర్చోవాలి. తద్వారా ఈశాన దేవతలు అంటే అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరి యొక్క అనుగ్రహము కూడా మన మీద ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఒక పసుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపాటి పసుపు వస్త్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక 5 నాణెములను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే 5 రూపాయి కాయిన్స్ కానీ, లేదా రూ. 2 కాయిన్లు కానీ, లేదా రూ. 5 కాయిన్లు కానీ, అలాగే రూ. 10 కాయిన్లు కానీ, ఒక 5 కాయిన్స్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ కూడా దగ్గర పెట్టుకోవాలి. అలాగే తెల్లటి పువ్వులను కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈశాన్యం మూలలో చక్కగా శుచిగా కూర్చుని మీరు తలస్నానం అది చేసి ఆ యొక్క ఈశాన్యం మూలలో కానీ మీ దేవుడి గది వద్ద కానీ కూర్చున్న తరువాత ఆ పసుపు క్లాత్ని, ఆ పసుపు గుడ్డనంతా కూడా పరిచి దానిలోనే దానిపైన మీరు ఒక నెయ్యి దీపం చెప్పాం కదా, ఆ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తరువాత ఆ దీపము పక్కనే 5 నాణెములను కూడా ఉంచాలి. అలాగే వాటిపైన పసుపు కుంకుమను కూడా ఉంచాలి. అంటే కొద్దిగా పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టుకి దీపానికి పెట్టాలి. అలాగే మీరు పెట్టినటువంటి 5 రూపాయి నాణెములకి కూడా పసుపు కుంకుమ బొట్లు అనేటటువంటివి పెట్టాలి. ఇప్పుడు మీరు అత్యంత శ్రద్ధాభక్తులతో తెల్లటి పుష్పాలను ఆ దీపం చుట్టూ పేర్చాలి. ఒక 5 పుష్పములను చుట్టూ పేర్చిన తరువాత మీరు రుద్రాక్ష జపమాలతో కానీ లేదా స్ఫటిక జపమాలతో కానీ మీరు ఓం శ్రీం మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. 108 సార్లు కూడా జపం చేసుకున్న తరువాత మీరు చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యముగా నివేదన చేయాలి. చేసిన తరువాత మీరు ఇక్కడ ఒక చిన్నపాటి తంత్ర పరిహారం అనేటటువంటిది ఆచరించాలి. ఒక 7 ఎండు మిరపకాయలను, ఒక నిమ్మకాయను కూడా తీసుకుని మీ తల చుట్టూ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 టైమ్స్ తిప్పాలి. ఇలా 3 సార్లు తిప్పిన తరువాత వాటన్నిటినీ కూడా ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి 7 మిరపకాయలు అలాగే ఒక నిమ్మకాయ కూడా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయాలి. లేదా పారేటటువంటి నీటిలో వేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ జపమంతా కూడా పూర్తి అయిన తరువాత మీరు పూజ చేసినటువంటి 5 కాయిన్స్ని కూడా మీ వాలెట్లో కానీ, లేదా మీ బీరువాలో కానీ, లేదా మీ పర్సులో కానీ ఉంచుకోవాలి. ఈ జపము చేస్తున్నంతసేపు కూడా మీ మనసులో ఆర్థికంగా నేను ఎదగాలి, నా యొక్క ధన సంపాదన అంతా కూడా పెరగాలి, నాకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఏవైతే ఖర్చులు అవసరం లేవు, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయో అవి తగ్గాలి అని మనసులో అనుకుంటూ ఆర్థికంగా స్థిరత్వం చెందాలి, నేను ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నాను అని చెప్తూ ఆ అమ్మవారికి మంత్ర జపమంతా కూడా చేసి ఈ 5 రూపాయి నాణెములను కూడా మీ వాలెట్లో కానీ, మీ పర్సులో కానీ, లేదా బీరువాలో కానీ ఉంచుకోవడం ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పెరుగుతుంది. ఇక మీరు పూజ చేసినటువంటి ఆ పువ్వులను ఎక్కడైనా చెట్టు దగ్గర వేయాలి. అలాగే ఆ యొక్క ఈ దీపం మీరు ఒకవేళ మట్టి ప్రమిదలో వెలిగించినట్లయితే ఇంకా మట్టి ప్రమిదను ఇంకా మీరు వాడకూడదు. లేదు మీరు ఏదైనా సరే సిల్వర్లో కానీ, లేదా రాగి లేదా ఇత్తడి దీపం కుందెల్లో వెలిగించినట్లయితే
వాటిని మీరు మరలా కడిగి పక్కన పెట్టేయవచ్చు, మరలా అవి వాడుకొనవచ్చును. ఇప్పుడు ఈ పసుపు క్లాత్ని అంతటినీ కూడా చక్కగా మడత పెట్టి మీరు మీ బీరువాలో కూడా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం ద్వారా ఆ యొక్క పసుపు వస్త్రం ద్వారా కూడా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చెందుదామో, వారికి ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నారు, వారు ఈ తంత్ర పరిహారాన్ని అమావాస్య రోజు నాడు ఆచరించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.